వింత వింత వినాయకులు, రకరకాల మండపాలు, రకరకాల విగ్రహాలు, గణేష్ నవరాత్రులు చాలా సంతోషంగా భక్తి శ్రద్ధలతో జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో. ఇంకా గణేశుడు కూడా గంగమ్మ ఒడికి చేరేదానికి రెడీ అవుతా ఉన్నాడు. సరే, నిమజ్జనం వార్తలు తర్వాత చెప్పుకుందాం, కానీ ముందైతే ఇక్కడ ఒక గణేష్ దగ్గర అద్భుతం జరిగింది, చూసొద్దాం పదండి. చుట్టూ కొండలు గుట్టలు, గుట్టల మీద పచ్చని చెట్లు, కొండల నడుమ దేవుని గుడి. గుడి లోపలున్న గర్భగుడిలో శివలింగం. పడమటిలోకు దర్వాజా, కుడి చేయిలోకు హనుమద్గిరి కొండ, ఎడమ చేయిలోకు కాలభైరవ కొండ, వెనకలోకు లక్ష్మీ నరసింహస్వామి గుట్ట, ముందట పద్మాక్షి అమ్మవారి గుట్ట. 1100 ఏండ్ల కింద హన్మకొండలో వెలిసిన స్వయంభూ సిద్ధేశ్వర స్వాములోని గుడికి ఇది. ఇచ్చంద్రం ఏందంటే ఏడాదిలో 3 అంటే 3 వద్దులే గర్భగుడిలో సూర్యకిరణాలు పడతాయట. ఇది నేనంటున్న ముచ్చట కాదు, గుళ్ళ దినం పూజలు చేసేటి పెద్దయ్య గారు చెప్తున్న ముచ్చటే. ఈనూరి ఇక చెప్పరాయ్య గారు. ఈ స్వామివారికి పడవర ముఖ ద్వారం ఇది. మనకు 2 రాష్ట్రాల్లో శివాలయం పడవర ముఖ ద్వారం ఎక్కడ లేదు, ఇది ఒకటే. ఈ దేవాలయంకు ఇంకో ప్రత్యేకత ఏంటంటే సంవత్సరానికి 3 రోజులు సూర్యకిరణం వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటాం. ఏంటంటే భాద్రపద మాసంలో ఇది పడమర ముఖ ద్వారం కాబట్టి సాయంకాలం 5:55 నుండి 6 గంటల వరకు ఈ భాద్రపద మాస నవరాత్రి వినాయక నవరాత్రుల్లో మొదటి రోజు నుంచి స్వామివారికి 3 రోజులు సూర్యకిరణం వచ్చేసి స్వామివారిని దర్శించుకున్నట్టు ఒక అద్భుతంగా భక్తులు సంకల్పించుకుంటాం. భాద్రపద మాసంలో వినాయకునికి 9 రోజుల పూజలు అయ్యేటప్పుడు వరుసగా 3 రోజులు పొద్దు మూకి పొత్తి కడుపులకు పోయేటి యాళ్ళల్లా అంటే పైటీలి 5:55 6 గంటల వరకు అంటే ఓ 5 నిమిషాల పాటు సూర్యకిరణాలు చక్కగొచ్చి గర్భగుడిలో ఉన్న శివలింగం మీద పడతాయి అంటున్నారు. ప్రతి వినాయక చవితి సందర్భంలో ఏంటంటే సూర్యకాంతి అనేది ఈ అన్ని ద్వారాలు దాటుకుంటూ వచ్చి శివలింగం మీద డైరెక్ట్గా పడుతుంది. అక్కడ చూస్తే అన్ని ద్వారాలు చిన్నగా ఉన్నాయి, అక్కడ అంత పెద్ద కొండ అడ్డుగా ఉంది. ఇన్ని ఉన్నా కానీ అక్కడ నుంచి వెళ్ళి సూర్యకాంతి వచ్చి పడడం అనేది చాలా విచిత్రంగా ఉంది, అది వింతకు కూడా అనిపిస్తూ ఉంది. అయితే ఇది స్వయంభూలింగం అయిన సిద్ధేశ్వరాలయం అవడం, ఇది వరంగల్లో పురాతనమైనది అవడం, అందులో కాకతీయుల కాలం కంటే ముందు నుంచేలే ఈ టెంపుల్ ఉండడం అనేది చాలా విచిత్రం అండి. ఇక్కడికి ప్రతి సంవత్సరానికి ఈ భాద్రపద మాసంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3 రోజులు మాత్రమే 4 ద్వారాలను దాటుకుంటూ డైరెక్ట్ శివుని పైన సూర్యకిరణాలను పడడం జరుగుతుంది. ఇది మహత్యం, అద్భుతం. మేము ఇక్కడికి రాబట్టి 3 ఇయర్స్ అవుతుంది. కంటిన్యూస్గా ఈ టైంలో మేము వచ్చి ఇక్కడ అర్చనలు అభిషేకాలు చేసుకుంటాము. మన మనసులో అనుకున్న కోరికలని నెరవేరుతాయండి, ఎలాంటి బాధలు ఉన్నా కానీ నెరవేరుతాయండి. ఆగనాట కోలుకున్న కోరికలు తీరుతాయట, పానం తేలికగా అవుతుందట, బాధలు తిప్పలేమన్నుంటే తొలగిపోతాయని నమ్మకం అంటున్నారు అక్కడికి వచ్చేటి భక్తులు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే సూర్యకిరణాలు పడ్డాక నాగుపాము వచ్చి శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసి శివునికి మొక్కులు చెల్లించుకుంటుందట. గొప్ప ముచ్చటే కదా. ఏది ఏమైనా చుట్టూ కొండలు గుట్టల నడుమున్న గుళ్ళే 3 అంటే 3 రోజులే సూర్యకిరణాలు పడుతున్నాయంటే ఓ పాలి చూస్తేనే మంచిగుంటది అనిపిస్తుంది కదా. చూడబుద్ధి అయిన వాళ్ళు ఏమన్నుంటే తీరిక చూసుకొని ఓ పాలి పోయిరాలి, మంచిగా ఉంటదట. పోయి వచ్చిన వాళ్ళు చెప్తుంటున్నా.